श्रीभगवानुवाच श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पंडिताः न त्वेवाहं जातु नासम् न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तदा देहांतर प्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदाः आगमापायिनो अनित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःख सुखं धीरं सो अमृतत्वाय कल्पते नासतो विद्यते भावो ना भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अंतवंत इमे देहा नित्यास्योक्तः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तदा शरीराणि विहाय जीर्णान् अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्चेद्योऽयमदाह्योऽयम्
ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థానుః నిత్యః సర్వగతః సానుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి నానుశోచితుమర్హసి అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం తదా అపి త్వం మహాబాహో తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి నైనం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే తస్మాదపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి అవ్యక్తాధీని భూతాని అవ్యక్తాదీని భూతాని వ్యక్తమజ్ఞాని భరత వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి కృత్వాపేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. భగవంతుడు అన్నాడు, ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతూ శోకింపకూడని దానికోసం శోకించకూడదు. ప్రాణములు పోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు. ఎందుకంటే వారు కూడా మరణిస్తారు. అంటే ప్రాణము ఉన్న మరియు ప్రాణం లేని ఈ ప్రకృతి కంటే వేరొకటిగా ఉన్న దైవం గురించి చింతన చేస్తారు. భగవానుడు కానీ అర్జునుడు కానీ అక్కడున్న రాజులందరూ కానీ మనం అందరము కానీ లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనం అందరము ఉండకుండా ఉంటాము. జీవరాశులన్నీ నిర్జీవమైనవన్నీ ఉంటాయి. సమస్త జీవరాశులన్నీ లేకుండా పోతాయని బాధపడనవసరం లేదు. ఈ విధంగా కర్మ పతనమై మోక్షం పొందే వరకు జరుగుతుంది. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనం, ముసలితనముల గుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు. ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్టు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి. కలత చెందకుండా వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించారు. శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనండి. ఎవరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలువ శక్యము కానిది మరియు నిత్యశాశ్వతమైనది. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది.
శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్టు చేయలేదు. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింప శక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, అంటే కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని శరీరం కోసం శోకించవద్దు. ఒకవేళ ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే శోకించుట తగదు. పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం శోకించవద్దు. సృష్టించబడిన ప్రాణులన్నీ పుట్టక ముందు అవ్యక్తములు, జీవితకాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందుకు? కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు. మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. దేహమునందు ఉండేది ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా శోకించుట తగదు.